హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. సరదాగా నాతోకి స్వాగతం, సుస్వాగతం. అనంతగిరి పద్మనాభస్వామి దేవాలయాన్ని దర్శించుకుందామని మిత్రులతో కలిసి వేకువజామున బయలుదేరాను. మార్గం మధ్యలో మొత్తంగి గ్రామంలో స్వీట్ హార్ట్స్ హోటల్లో తేనూరు సేవించాం. సంవత్సరంలో నిర్మించబడిన ఈ ప్రాచీన దేవాలయం వికారాబాద్ జిల్లా అనంతగిరి కొండలలో నిర్మించబడి ఉంది. ప్రశాంత వాతావరణములో ప్రకృతి రమణీయత ఉట్టిపడే ఈ ప్రాంతం కొండలు దట్టమైన అడవితో కూడి సందర్శకులకు కనువిందు చేస్తూ ఉంటుంది. స్కంద పురాణం ప్రకారం ద్వాపరయుగములో మార్కండేయ మహర్షి అనంతగిరి కొండలలో ఈ ఆలయాన్ని నిర్మించారు. సందర్శకుల కోసం ఇక్కడ అర్బన్ ఎకో పార్కును నిర్మిస్తున్నారు. కార్తీక పౌర్ణమికి రథోత్సవంతో పాటు 11 రోజులు జాతరను కూడా నిర్వహిస్తారు. ఆషాఢ మాసంలో 5 రోజులు ఉత్సవాలు జరుపుతారు. దేవాలయం ప్రక్కనే ఉన్న భవనాశిని అనే పేరున్న భగీరథ గుండములో భక్తులు స్నానమాచరించి స్వామివారిని దర్శించుకుంటారు. ఇక్కడ స్నానమాచరిస్తే కోరికలు తీరి సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తుల నమ్మకం. ప్రశాంత వాతావరణానికి ఆకర్షితుడై మార్కండేయుడు ఈ ప్రదేశంలో యోగ సాధన చేస్తూ ఒక గుహ ద్వారా గంగానదిలో స్నానమాచరించడానికి వెళ్ళారని ప్రతీతి. రాజర్షి ముచుకుందుడు రాక్షసులతో యుద్ధం చేసి అనంతగిరిలో పూర్తి నిద్రలోకి వెళ్ళిపోతాడు. కృష్ణుడు ముచుకుందునికి అనంత పద్మనాభస్వామి రూపంలో దర్శనమిచ్చి తనకు ప్రపంచంలో శాశ్వత స్థానం కల్పించుటకు ఒక నది రూపాన్నిస్తాడు. ఆ నదే మూసీ నదిగా పిలువబడుతోందని భక్తుల నమ్మకం. ఈ నది అనంతగిరి కొండలలో పుట్టి హైదరాబాద్ మీదుగా నల్గొండ జిల్లాలో కృష్ణానదిలో కలుస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఇంతటి ప్రాముఖ్యత కలిగిన అనంత పద్మనాభ స్వామి దేవాలయాన్ని దర్శించుకుని స్వామివారి కృపకు పాత్రలు కండి. మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు మరి. బాయ్ బాయ్.